సదానందుని బోధనలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. సకల శాస్త్రాలు చదివినా సంతృప్తి లేని ఓ పండితుడు సదానందుని దర్శించుకుని, స్వామీ, నాకు పలు సందేహాలు ఉన్నాయి, వాటిని మీరే తీర్చాలి అన్నాడు. తప్పకుండా, నీ సందేహాలన్నీ తీరుతాయి. 1 సంవత్సరం నీవు నా ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటూ ఆశ్రమ వృద్ధులకు సేవలు అందించు అన్నాడు సదానందుడు. ఆశ్రమ నియమాలను ఆచరిస్తూ సదానందుని బోధనలు నిత్యం వినసాగాడు పండితుడు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. ఒకరోజు ఉదయాన్నే సదానందుని నుండి పిలుపు రావడంతో వెళ్ళి దర్శించుకున్నాడు పండితుడు. పండితోత్తమా, నీ గడువు తీరిపోయింది, ఇక మీ సందేహాలను తీర్చుకోవచ్చు అన్నాడు సదానందుడు. వాటి అవసరం తీరిపోయింది స్వామి అన్నాడు పండితుడు. ఏం నాయనా అన్నాడు సదానందుడు. స్వామి, ప్రార్థించే పెదవుల కన్నా ఆదుకునే చేతులే మిన్న అనే విషయాన్ని ఈ ఆశ్రమంలో తెలుసుకున్నాను స్వామి. అంతేకాదు, ఒక సందేహానికి ఒక సమాధానం మాత్రమే లభిస్తుంది. పెద్దలు చెప్పే పలు ప్రసంగాలు మౌనంగా వింటే వేల సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. మనం ఎదుటి పెద్దలతో తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇది నా అనుభవపూర్వకంగా ఈ ఆశ్రమంలో తెలుసుకున్నాను. నాకు సెలవు ఇప్పించండి. ఇక్కడ నేను పొందిన జ్ఞానోదయం లోకానికి తెలియజేస్తాను అన్నాడు పండితుడు. మంచిది, వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించాడు సదానందుడు.